జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. చిచి వచ్చి రాజయ్య. ఆడు నా మొగుడే సారు. మీరెవరు? నా పేరు రంజిత్. రాజయ్య కోసం వచ్చాను. ఎందుకు సారు? మా మేడం తీసుకురామంది. మీ మేడం ఎవరు? లాయర్. నేను తన దగ్గర పనిచేస్తున్నాను. ఏం పని సారు? ఇట్లనే మీ మేడం తోలుకు రమ్మన్నోళ్ళ కాడికి పోయి తోలుకుపోతారా? అవన్నీ నీకెందుకమ్మా? మీ ఆయన ఉన్నాడా లేడా? సారు, మీ మేడం లాయరు నా మొగుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? గదేదో జల్దీ చేయండి సారు. ఆడికి ఉరిశిక్షేసి కోర్టు గుమ్మానికి ఏలాడదీయండి సారు. మీకు పుణ్యం ఉంటది. ప్రాణానికి ఇదొక్కడు చాలు. ఇదేం గోలమ్మా? వచ్చింది పోలీసులు కాదు, అరెస్ట్ గిరెస్ట్లేమీ లేవు. మా మేడం రాజయ్యతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏంది? నాతో మాట్లాడాలనా? ఇదేదో మంచి బేరంలా ఉంది. రాజయ్య ఇంట్లో లేనట్టున్నాడు. ఎక్కడుంటాడు చెప్పు, నేనే వెళ్ళి వెతుక్కుంటాను. ఆడు ఏడదచ్చిండో ఎవడికి తెలుసు? సారు, గిన్నె చచ్చినా. నేనే రాజయ్యని. విషయం ఏంది సారు? నాతో ఏం పని పడింది? అయ్యో చెప్పురు సారు, మొహమాట పడుకురి. పనేంటో మా మేడం చెప్తారు, నాతోరా. వివరాలు చెప్పుడు సారు. ఏ పనికి ఎంత అడగాలనో నాకు తెలవాలి కదా. నువ్వెంత అడిగినా ఇస్తారు. ముందు నాతోరా. అట్లానే పదండి సారు. పద. ఇగో ఇప్పుడే చెప్తున్నా, పైసలకు కక్కుర్తుబడి కేసులో ఇరుక్కున్నావనుకో నీ మొహం కూడా చూడను. పీడ ఇరగడైందనుకుంటా. కదేం కాదే, నీ పని నువ్వు చూసుకో. సారు మీరు రారి, పట్టించుకోకరి. పద. సారు, ఒక విషయం అడుగుతారా, చెప్తారా? అడిగి సావు. ఏమనొద్దు మళ్ళా. సరే చెప్పు. మీరు సార్ తాగుతారా సారు? అయినా మీరు సారా ఎందుకు తాగుతారులే? మీరు గొప్పోళ్ళు. మీ కాడ పెద్ద పెద్ద మందు బాటిలు ఉంటాయంట కదా, గవి తాగుతారేమో. రే, ఈ మందుగోలేంతరా? ఏమో సారు, పొద్దస్తమానం నాలుగ తడపందే ప్రాణం నిలవదు. ఇక చాలు నువ్వు నీ తాగుడు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నా సారు, గంతి తాగుతున్నావు. సారు, ఇంకో విషయం చెప్పి తగలడు. ఏం లేదు సారు, నా పెండ్ల మిడాకులు తీసుకొని నన్ను వదిలేస్తా ఉంటుంది. గవి రాకుండా చేయొచ్చు కదా సారు. వస్తున్నావుగా, నీ కడుపులో ఉన్నదంతా మేడం దగ్గర కక్కు. అట్లనే, అంతేకాని నా దగ్గర వాక్కు. పద అన్నాడు. మేడం, రాజయ్య వచ్చాడు. నమస్తే మేడం. నీతో కొంచెం మాట్లాడాలి. కారెక్కు. ఎందుకు? గదేదో ఈయన్నే మాట్లాడితే సరిపోదా? ఈ కంపు భరించలేకపోతున్నాం, అందుకే అలా బయటికెళ్ళి మాట్లాడదాం. ఓ అట్లానా? కొద్దిసేపటికే అట్లా అంటే మరి మేము పొద్దుస్తమానం ఎట్లుంటున్నావు? నువ్వు డోర్ మూసుకుని ఎక్కవయ్యా, ఎక్కు. ఇటువంటి కార్ని చూడడమే గాని ఎప్పుడూ ఎక్కలే. ఏదైతే అదైంది, ఎక్కుతా. క్షమించండి మేడం,
తప్పైపోయింది. ఝాన్సీ, ప్రియాంక, ఎలా ఉన్నావు ప్రియాంక? ఉన్నానంటే ఉన్నాను. సర్లే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, సడన్ గా ఆఫీస్కి వచ్చావేంటి? నేనిప్పుడు నీ ఫ్రెండ్గా రాలేదు, ఓ క్లయింట్గా వచ్చాను. అవునా? ప్రాబ్లం ఏంటి? మీ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమా? ఏంటి, నేనేమైనా ఆపరేషన్ ఫెయిల్ చేశాననుకుంటున్నావా? అది కాదు, హాస్పిటల్ డాక్యుమెంట్ ఇష్యూస్, ఇన్సూరెన్స్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి కదా, అలా అంటున్నాను. ఓ అవునా? సర్లే, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. నా లవ్. నేను ఒక అబ్బాయిని ప్రేమించానని నీకు తెలుసు కదా? తెలుసు, కానీ నువ్వింకా తనకి ప్రపోజ్ చేసే ప్లాన్లోనే ఉన్నావు కదా? లేదు, ఆల్రెడీ ప్రపోజ్ చేశాను. అవునా? కంగ్రాట్స్. ఎప్పుడు ట్రీట్? తను నన్ను రిజెక్ట్ చేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. అవునా? వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అవును, నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. కానీ తను మాత్రం నాకన్నా ఎక్కువగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారంట. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ నేను అలా కాదు. ఆ అమ్మాయి మీద కేసు పెడతాను. ఏంటి? కేసు వేస్తావా? మరి లేకపోతే తనకెంత ధైర్యం, నేను ప్రేమించిన వాణ్ణి తనని ప్రేమించేలా చేసుకుంది. అందుకే బాగా ఆలోచించి ఆ అమ్మాయి మీద కేసు వెయ్యాలని నిర్ణయించుకున్నాను. చెప్పు ఝాన్సీ, అలా కేసు ఫైల్ చేయొచ్చా? ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? అది కాదు ఝాన్సీ, తన మీద కేసు పెట్టడానికి లాలో ఎలాంటి లూప్ హోల్స్ లేకపోతే చెప్పు. తనని చంపేసి నేను జైలుకు వెళ్ళిపోతాను. ప్రియాంక, ఏంటా ఆవేశం? కూల్గా ఉండు. ప్రేమ అనేది ఒకరి మనసుకి సంబంధించింది కాదు కదా. ఇద్దరి ఇష్టం ఉండాలి కదా. నువ్వు తనని ప్రేమిస్తున్నావు, ఓకే, కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు వదిలేసేయాలి. లేదు ఝాన్సీ, ఆ అమ్మాయి తనని ప్రేమిస్తున్నట్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదంట. నేను తనే నా ప్రాణం అనుకుని పిచ్చిదాన్లా తన వెంట పడుతుంటే తనేమో నన్ను కాదని ఇంకో దాని ప్రేమ కోరుకుంటున్నారు. ఏం చేసినా తన జ్ఞాపకాలే. నాకేం తోచడం లేదు. నా మైండ్ తన దగ్గరే ఆగిపోయింది. ఈ బాధ, భారం భరించడం నా వల్ల కావడం లేదు ఝాన్సీ. ఏంటిది? ఫీల్ అవ్వకు ప్రియాంక. ప్రేమ అంటే అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, కానీ ప్రేమ మాత్రం నరకంలో నిశ్చయించబడుతుంది కావచ్చు. అందుకేనేమో ప్రేమ దక్కని వాళ్ళందరూ పేరు లేని శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఒకరి మనసులో ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు.